హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ముంబైకి చెందిన పాయల్ కపాడియా అనే ఆమె డెబ్యూ ఫిక్షన్ ఫీచర్ ఫిలిమ్స్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే చిత్రంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ముంబైకి చెందిన పాయల్ కపాడియా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రెస్టీజియస్ కాంపిటీషన్ సెక్షన్ ఫామ్ డర్ ఓర్ గోల్డెన్ ఫామ్లో పాయల్ ఫిల్మ్ పోటీ పడనుంది. 3 దశాబ్దాల తర్వాత మన దేశం నుంచి ఈ విభాగానికి ఎంపికైన చిత్రము ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే చిత్రంతో వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఫోటోగ్రఫీ పోటీలు జరుగుతుండగా ఫుడ్కు సంబంధించిన పోటీ అనేది ఉంది. అయితే ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ ఈ చిత్రంలో కనపడేది ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అనే కేటగిరీలో వెజిటబుల్ మ్యాన్ చిత్రాన్ని బ్రిటన్కు చెందిన కెరోలిన్ తీశారు. ఈ చిత్రం ఫుడ్ ఫోటోగ్రఫీ పోటీల్లో ఫైనలిస్టుగా ఒకటి నిలిచింది. జూన్ 4న విజేతలను ప్రకటిస్తారు. ఎండ తీవ్రత రోజురోజుకి అత్యధికంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో అత్యధికంగా నిన్నటి రోజున 44.7 డిగ్రీల సెల్సియస్ అనేది నమోదైంది. ఇది 44.7 డిగ్రీలు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా అధికారులు వెల్లడించారు. భద్రాచలం డివిజన్లోని పరిధిలో నమోదైన ఈ గరిష్ట ఉష్ణోగ్రత రానున్న 2 రోజుల్లో కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరుగుదల అనేవి లభిస్తుందని తెలిపారు. ఇది డేంజర్ సిచ్యువేషన్. పలు జిల్లాల్లో వడగాల్పులు కూడా రాష్ట్ర సరిహద్దుల్లో ఉపరితల ద్రోణి అనేది అధికంగా ప్రభావం పడటంతో 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇది అత్యధికంగా 44.7 భద్రాచలం సబ్ డివిజన్లో అత్యధిక ఉష్ణోగ్రత నిన్నటి రోజున నమోదైంది. శాంసంగ్ అనే కంపెనీ కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో టీవీలను అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడి ఓఎల్ఈడి టీవీలను శాంసంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర క్యూఎల్ఈడిది 1,39,000, ఓఎల్ఈడిది 1,64,000గా వీరు ధరను నిర్ణయించారు. భారత్ యొక్క వృద్ధి రేటు మనకి ఒక దేశ భౌగోళిక పరిధిలోని 1 సంవత్సరం కాలం పాటు భారతీయులు సంపాదించే సంపాదనను మనము జీడిపిలో కొలుస్తాము. దీంట్లో ఆ జీడిపిని ఆధారంగా చేసుకునే వృద్ధి రేటు అనేది అంచనా వేస్తుంటారు పలు సంస్థలు. ఇటీవల ఐక్యరాజ్య సమితి 2024 పైన 6.5% ఉంటుందని తమ 2024లో 6.5 అని చెప్పారు. గతంలో 2025లో 6.5 మేర భారత్ వృద్ధి నమోదు చేస్తుందని విడుదలైన IMF నివేదిక మంగళవారం విడుదల చేసింది. ఈ IMF నివేదిక ఇది ఈ విధంగా అంచనా వేసింది. ఇక ఐక్యరాజ్య సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTA విడుదల చేసిన నివేదిక ప్రకారం 6.5గా ఉండవచ్చని, 2023లో బలమైన ప్రభుత్వ పెట్టుబడులు కేటాయింపులకు తోడుగా సేవల రంగం కూడా రాణిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. UPI లావాదేవీలలో ఫోన్పే, గూగుల్ పే వాటా 86% ఉన్నట్లు ఆధిపత్య నియంత్రణపైన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI ద్వారా దీంట్లో దేశీయ ఫిన్టెక్ అందుబాటులో సమావేశం అవుతుంది. దీంట్లో ప్రస్తుతం జరుగుతున్న UPI లావాదేవీల సంఖ్య గూగుల్ పే, ఫోన్పే సంస్థల వాటాయే సుమారుగా 86%గా ఉన్నట్టు తెలిపారు. డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అనే పురస్కారాన్ని అందజేశారు. అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఆర్యభట్ట అవార్డుతో సత్కరించారు. మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు చేసినందుకు గాను డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు అనేది దక్కింది. యువశక్తి సద్వినియోగం
ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నట్టుని, రైల్వేలో ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్డీ చేసిన వారు కూడా దరఖాస్తు చేస్తున్నారని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ఈ సందర్భంగా మనకు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో మేకింగ్ ఇండియా అండ్ అడ్వాన్స్డ్ ఎకానమీ బై 2047 అంశంపైన నిర్వహించిన సదస్సులో రఘురామ్ రాజన్ మాట్లాడారు. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో భారత్ మధ్యస్థాయిలోనే ఉందని, ఈ విషయంలో చైనా, కొరియా వంటి దేశాలు అధిక ప్రతిఫలాన్ని పొందాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల సభల్లో పర్యావరణ స్ఫూర్తిని నిలుపుకున్నారు. తమిళనాడులోని ఎన్డీకే పార్టీ ఆదర్శంగా నిలిచింది. మీటింగ్స్, పలు కార్యక్రమాలు అయిన తర్వాత ప్రచార కరపత్రాలు, బ్యానర్లు ఆ దారిలో కనిపిస్తుంటాయి. అయితే దీన్ని తమిళనాడులోని నాన్ తమిళర్ కక్షి ఎన్టీకే పార్టీ సభలు నిర్వహించినందుకు భిన్నంగా సభ పూర్తిగానే ఆ ప్రాంతంలో వ్యర్థాలు సేకరించి తరలించేలా ప్రత్యేక వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకున్నది. కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్ అనేది జరుగుతుంది. ఇది ఏ ప్యాలెట్ ఆఫ్ డ్రీమ్స్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఈ నెల 21న ఈ శిబిరంలో 13 సంవత్సరాలు దాటిన వారెవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. అయితే దీంట్లో స్కెచ్చింగ్, డ్రాయింగ్ అంటే ఏమిటి, ఎలా సాధన చేయాలి, కార్టూన్స్ వేయడం ఎలా, ఆర్టిస్టులు ఎలాంటి మెటీరియల్స్ వాడాలి అనే విషయాల్లో శిక్షణ ఇస్తారని ఆసక్తి ఉన్నవారు 9177004848 నవంబర్లో సంప్రదించమని ప్రకటన ఇచ్చారు. భారత్లో పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోమని అమెరికా ఉద్ఘాటించింది. ఉగ్రవారు తమ ఇళ్లలో ఉన్న అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపైన అమెరికా స్పందించింది. ఉజ్బెకిస్తాన్లో భారత్ నిర్మించిన ఐటీ ల్యాబ్ ప్రారంభించారు. ఈ ప్రయోగశాలను భారత ఆర్మీ చీఫ్ జనరల్ అయిన మనోజ్ పాండే ప్రారంభించారు. ఉజ్బెకిస్తాన్ సాయుధ బలగాల అకాడమీలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్లో సైబర్ భద్రత ప్రయోగశాల కూడా ఉంది. దీనిని విదేశీ వ్యవహారాల శాఖ యురేషియా ఇనిషియేటివ్ కింద 8.5 కోట్లు కేటాయించారు. దీనికి ఇజ్రాయెల్లో దాడిలో వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలను ధ్వంసం చేశారు హమాస్ ఉగ్రవాదులు. దీంట్లో గతేడాది డిసెంబర్లో గాజాలో అతిపెద్ద వైద్య కేంద్రంలో ఒకటైన ఆల్ బాస్మా IVF సెంటర్ పైన ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎంబ్రియాలజీ యూనిట్లో ఉన్న 5 లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులను దెబ్బతిన్నాయి. అత్యంత శీతలంగా ఉండే ద్రవం ఆవిరైపోవడంతో ట్యాంకు లోపల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాంతో అందులో ఉన్న భారీ సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలతో ఫలదీకరణం చెందని అండాలు కూడా ఛిద్రమైపోయినట్టు ఈ సందర్భంగా తెలిపారు. అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికంగా ఉందంటూ ఫిన్లాండ్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీంట్లో ఇంటర్నెట్ వినియోగిస్తున్నది ఎక్కువ బాలుర కన్నా బాలికలే అని తేలింది. అయితే బాలికల కన్నా బాలురే ఎక్కువగా బడి ఎగ్గొడుతున్నారని, బాలికలు వైద్య సంబంధిత కారణాలతో అధికంగా పాఠశాలలకు హాజరు కావడం లేదని చెప్పింది. ఈ మేర 86,000కు పై చిలుకు 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లల డేటాను విశ్లేషించి హెల్సింకి విశ్వవిద్యాలయ పరిశోధన బృందం తాము గుర్తించిన అంశాలను ఆర్కైవ్ ఆఫ్ డిసీజ్ ఇన్ చైల్డ్హుడ్ జనరల్ ప్రచురించింది. అత్యధిక ఆన్లైన్ సమయాన్ని వెచ్చించడంలో పిల్లలు 38% బడి ఎగ్గొట్టే ప్రమాదం ఉందని తమ ఆర్కైవ్స్ ఆఫ్ డిసీజ్ ఇన్ చైల్డ్హుడ్ జనరల్లో ప్రచురించింది. దీనికి సంబంధించిన వివరాలను అందించింది. భద్రతా బలగాల మానసిక యుద్ధం అనేది అబాజ్ మాడ్లోని చొచ్చుకెళ్లేందుకు ప్రత్యేక వ్యూహం ఏర్పాటు చేశారు. దండకారణ్యంలో ఫారెస్ట్ FOBలతో ఏర్పాటు గురి ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మక అడుగులు వేసింది. ఆపరేషన్ కగార్ దీంట్లో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ యూనిట్ అబాజ్ మాడ్కు తరలించింది. వ్యూహాత్మకంగా పూవృత్తిలో FOB 3 ఏళ్లలో 63 శిబిరాలలో ఇది విస్తరించిందని తెలిపారు. రష్యా చేసిన క్షిపణి దాడిలో 17 మంది మృతి చెందారు, 61 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్లో పౌర విమానయాన విన్యాసాలపైన రష్యా
దాడులు కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా 8 అంతస్తుల అపార్ట్మెంట్లను తాకాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు, 61 మంది క్షతగాత్రులయ్యారు. ఇందులో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మరోవైపు యుద్ధంలో రష్యా దూకుడు పెంచింది, భారీ స్థాయిలో దాడులను నిర్వహిస్తుంది. జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీని మార్చారు. ఆంగ్ సాన్ సూకీ మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశం సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. మయన్మార్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని, జైల్లో ఉన్న వృద్ధ ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో కారాగారంలో శిక్షణ అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు విన్ మైంట్ 72 సంవత్సరాల వ్యక్తి, సూకీ 78 సంవత్సరాలు, వీరిని గృహ నిర్బంధానికి తరలించింది. సైనిక ప్రభుత్వం ప్రతినిధి ఒక విదేశీ మీడియా సంస్థకు వెల్లడించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరో 3000 మంది ఖైదీలను క్షమాభిక్ష పెట్టి విడుదల చేసినట్టు వీరు పేర్కొన్నారు. భారతదేశ జనాభా 144 కోట్లకు పెరిగినట్టు యుఎన్ఎఫ్పిఏ ఒక నివేదిక ద్వారా తెలిపింది. భారతదేశ జనాభా 144 కోట్లకు చేరింది. దేశ జనాభా ఈ ఏడాది సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 అనే ఒక నివేదిక ద్వారా అంచనా వేసింది. అందులో 24% మంది 0 నుంచి 14 ఏళ్ల వయసు వారేనని పేర్కొంది. దీంట్లో 10 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారు 17% మంది ఉన్నట్టు, 10 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నవారు 26%, 15 నుంచి 64 ఏళ్ల వయసు ఉన్నవారు 68%, 65 ఏళ్లు పైబడిన వారు 7% ఉండవచ్చని ఈ నివేదికలో తెలిపింది. పురుషుల జీవితకాలము 71 సంవత్సరాలుగా, స్త్రీల జీవితకాలం 74 సంవత్సరాలుగా ఉంటుందని, 144.17 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక సెకండ్ ప్లేస్లో 142.5 కోట్లతో చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది జనాభాలో. అలాగే 2006 నుంచి 2023 మధ్య బాల్య వివాహాల శాతం అనేది 23% ఉండగా, ప్రసూతి మరణాల రేట్ అనేది గణనీయంగా తగ్గింది. ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికను స్టేట్ వరల్డ్ ఆఫ్ పాపులేషన్ 2024 అనే పేరుతో విడుదల చేశారు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024తో నివేదికను తయారు చేసింది యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనే సంస్థ విడుదల చేసింది. ఇజ్రాయెల్ దాడి చేయడము ఖాయమంటూ, ఎలా చేయాలో మేమే నిర్ణయించుకుంటామంటూ బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ఒక ప్రకటన చేశాడు. టైమ్స్ జాబితాలో సత్యనాదెన్ల, అలియా భట్ చోటు సంపాదించుకున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల, బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయాల డైరెక్టర్ జిగర్ షా, యేల్ విశ్వవిద్యాలయంలోని ఖగోళ భౌతిక శాస్త్రాల ప్రొఫెసర్ ప్రియంవద నటరాజన్, భారత సంతతికి చెందిన రెస్టారెంట్ యజమాని అస్మాఖాన్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ, సతీమణి యూలీనా ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి అయిన జానెట్ యెలెన్ అజయ్ బంగా ప్రొఫైల్ రాశారు. ఓ కీలక సంస్థ పరివర్తనం చెందేందుకు, అత్యంత ముఖ్యమైన పనిని చేపట్టేందుకు నైపుణ్యం, ఉత్సుకత ఉన్న నాయకుడిని గుర్తించడం సులభమేమి కాదని, గత జూన్లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడైన తర్వాత అజయ్ బంగా ఆ పని చేసి చూపించారని కొనియాడారు. సత్యనాదెన్ల ప్రస్తావిస్తూ ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నారని, మానవాళికి అది మంచి విషయం అని కూడా టైమ్ మ్యాగజైన్ ఈ సందర్భంగా తెలిపింది. భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలమైంది. నీట మునిగిన విమానాశ్రయం, పలు విమాన సర్వీసులు అనేవి రద్దయ్యాయి. ఉత్తరప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో జాన్పూర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ 3వ భార్య. స్థానికంగా రాజకీయంగా మంచి పట్టున్న ధనుంజయ్ సింగ్ను
కిడ్నాప్, అక్రమ వసూళ్ల కేసులో శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో తాజా ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీకళారెడ్డి బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ ఇచ్చారు ఈమెకు. 10 ఏళ్లలో పెరిగిన ఈడీ జోరు, సోదాల్లో ఏకంగా 86 రెట్ల వృద్ధి సాధించింది. మన్మోహన్ హయాంలో 1797 కేసులు, మోదీ పాలనలో 5155 కేసులు, మొత్తం 1,21,618 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్మెంట్ ప్రెస్ ట్రస్ట్ పీటీఐ విశ్లేషణలో వెల్లడించింది. దీనికి సంబంధించింది ఛార్జిషీట్లో 12% రెట్ల వృద్ధి చెందినట్టు ఈ నివేదికలో తెలిపింది. తొలి దశకు ప్రచారం అనేది ముగిసింది. రేపు జరగబోయే ఎన్నికల్లో దాదాపుగా మనకు 102 లోక్సభ స్థానాలలో పోలింగ్ అనేది జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీతో సహా ఈ తొలి దశ ప్రచారం అనేది ముగియటంతో రేపు ఎన్నికలు అనేవి జరుగుతాయి. 20,339 కోట్ల ఆదాయంతో దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అనేది చరిత్రలో ఇదే అత్యధికంగా రికార్డు ఆదాయంతో నమోదైంది. 26.2 కోట్ల మంది ప్రయాణికులు ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు 5,731.8 కోట్లు ఆదాయం అనేది వచ్చినట్టు ఇది దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక ఆదాయంగా నమోదు చేసుకుంది. డ్రోన్ హనుమాన్ ప్రదక్షిణలు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్ గ్రామీణ మండలం కౌట్ల రామాలయం వద్ద ధర్మకోల్తో తయారు చేసిన హనుమాన్ రూపం ఆకట్టుకుంది. అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు. శ్రీరామనవమిలో అయోధ్యలో రత్న కిరీటధారి బాలరాముడి నుదుటిపైన మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 నుంచి 5 నిమిషాలు సాక్షాత్కరించింది. దీన్ని తెరలపై చూసి ఆలయ ఆవరణలో అసంఖ్యాక భక్తులు పులకించిపోయారు. 2024 ఒలింపిక్స్ అనేవి రష్యా అథ్లెట్లు ఈసారి ఈ ఒలింపిక్స్లో పాల్గొంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరో 100 రోజుల్లో ప్యారిస్ ఒలింపిక్స్లు ఆరంభం కానున్నాయి. జూలై 26న ప్రారంభోత్సవ వేడుకలు అనేవి జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలని సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనడంతో సందిగ్ధత నెలకొంది. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యా దాని మిత్రదేశమైన బెలారస్ పైన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆంక్షలు విధించింది. అయితే టీం విభాగంలో ఈ దేశాలు పాల్గొనకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది నిషేధం విధించింది. నాదల్ పరాజయమయ్యారు. బార్సిలోనా ఓపెన్లో జరుగుతున్న పునరాగమంతో టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ రెండో రౌండ్లో దాటలేకపోయారు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో 5-7, 1-6తో డి మాన్వర్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో జిమ్నాస్టిక్లో దీపా కర్మాకర్ నిలిచింది. భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కి అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫైయింగ్ రౌండ్లో తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066, మొత్తంగా 12.783 సగటు స్కోర్తో సాధించింది. 4వ స్థానంలో నిలిచింది. టాప్ 8 జిమ్నాస్టులు ఫైనల్కు అర్హత సాధించారు. మరో భారత జిమ్నాస్టు ప్రణతి నాయక్ 11వ స్థానంలో నిలిచింది. శుక్రవారం తుది పోరు జరగనుంది. రియో ఒలింపిక్స్ తర్వాత 2017, 2019లో మోకాలికి శస్త్రచికిత్సలు చేయించుకున్న దీప ఆ తర్వాత డోపింగ్ ఉల్లంఘనల కారణంగా 21 నెలల నిషేధం ఎదుర్కొంది. ఈ ప్రపంచ కప్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆమె వాల్ట్ విభాగంలో ఒలింపిక్స్కు అర్హత సాధించడం కష్టమే. ఈ టోర్నీ నుంచి వాల్ట్లో ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్ బెర్తులు అనేవి లభిస్తాయి. ర్యాంకింగ్స్లో దీప కంటే ముందు చాలామంది ఉన్నారు. భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్ళీ అదుర్స్ అనిపించింది. 2 చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తుంది ఈ 17 ఏళ్ల అమ్మాయి. తాజాగా సాధారణ అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న ఆర్చర్లతో పోటీపడి సత్తా చాటింది. ఖేలో ఇండియా ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీల్లో శీతల్ రజతం గెలిచింది. జూనియర్ విభాగంలో ఫైనల్లో శీతల్ 138, 140 తేడాతో ఏక్తా రాణి హర్యానా చేతుల్లో ఓడిపోయింది. పరాజయం పాలైన జమ్మూ కాశ్మీర్కు చెందిన శీతల్ మరొకసారి అందరి మనసులను గెలుచుకుంది.
నిరుడు పారా ఆసియా క్రీడల్లో శీతల్ 2 స్వర్ణాలు, 1 వెండి పతకం సాధించిన విషయం నిజమే. ఆమె స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అర్జున పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. చేతులు లేని ఏకైక అంతర్జాతీయ పారా ఆర్చరీ ఛాంపియన్ ఆమెనే. అంతర్జాతీయ వేదికలు, ఒలింపిక్స్ దిశగా ఫలితంగా నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని శీతల్ పేర్కొంది. సాధారణ ఆర్చర్లతో జాతీయ ర్యాంకింగ్ టోర్నీలో పోటీ పడడంతో ఒలింపిక్స్కు ముందు కావాల్సిన సన్నద్ధత శీతల్కు దొరుకుతుంది. ఇలాంటి ప్రాక్టీస్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడే ఈ టోర్నీతో మంచి సాధన అనేది లభించింది. శీతల్ కోచ్ అభిలాష్ తెలిపారు. పోటీలో స్వర్ణం నెగ్గిన ఏక్తాకు 50,000, రజతం గెలిచిన శీతల్కు 40,000 నగదు బహుమతి అనేది దక్కింది. అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి మాలిక్ చోటు దక్కింది. టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ చోటు దక్కింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పైన పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. మహిళా రెజ్లర్ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా నిరుడు జనవరిలో సాక్షి ఉద్యమం మొదలుపెట్టి సంగతి తెలిసిందే. అయితే సహచర రెజ్లర్లు వినేష్ పొగాటు, బజరంగ్ పునియాలతో కలిసి ఆందోళనలో సాక్షి కొనసాగింది. ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్భూషణ్ను తప్పించిన విషయం తెలిసిందే. అతనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు నిరుడు డిసెంబర్లో జరిగిన WFI ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ సన్నిహితుడిగా సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా గెలుపొందడంతో సాక్షి ఆవేదన వ్యక్తం చేసి ఆటకు వీడ్కోలు పలికింది. ఈ పోరాటం కేవలం భారత మహిళా రెజ్లర్ల కోసమే కాదు, ఎప్పటికప్పుడు అణచివేతకు గురవుతున్న భారత తనయుల కోసం అని సాక్షి తెలిపింది. 2016 ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన సాక్షి ఆ ఘనత సాధించిన ఏకైక మహిళా రెజ్లర్గా ప్రస్తుతం కొనసాగుతుంది. 17వ IPL మ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతము. దీనిలో భాగంగా మనకి హైయెస్ట్ స్కోర్సు ఇచ్చారు. ఇక్కడ రాజస్థాన్ అనేది 7 మ్యాచ్లు ఆడి 6 గెలిచింది, 1 ఓడిపోయింది. నెట్ రన్ రేటు 0.677 పాయింట్స్ పట్టికలో 12 పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక కోల్కతా, చెన్నై, హైదరాబాదు ఈ 3 టీంలు కూడా 8 పాయింట్స్తో ఉన్నాయి. లక్నో, ఢిల్లీ, గుజరాత్ 6 పాయింట్స్తోని కొనసాగుతున్నాయి. పంజాబ్, ముంబైలు 4 పాయింట్స్తోని కొనసాగుతున్నాయి. బెంగళూరు 2 పాయింట్స్తోని కొనసాగుతుంది. ఇవి ఏప్రిల్ 18, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.